రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అనపర్తిలో వైసీపీ గెలవబోతోంది. రాజానగరంలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తోంది కూటమి నుంచి. రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఆదిరెడ్డి భవానీ గారి భర్త వాసు పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ఎంపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది రాజమండ్రి సిటీలో. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో టీడీపీ కూటమి ఇక్కడ విజయం సాధించబోతోంది. ఇక్కడ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఇక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నిడదవోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారు. గోపాలపురం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. మొత్తంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి వైసీపీ, రాజానగరం కీన్ కంటెస్ట్, రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ కూటమి, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం వైసీపీ. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తిలో వైసీపీ గెలవబోతోంది. రాజానగరంలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది. ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తోంది కూటమి నుంచి. రాజమండ్రి సిటీ నుంచి ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఆదిరెడ్డి భవానీ గారి భర్త వాసు పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి. వైసీపీ నుంచి ఎంపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది రాజమండ్రి సిటీలో. ఇక రాజమండ్రి రూరల్కి సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ అసెంబ్లీకి రాబోతున్నట్టుగా రేస్ సంస్థ చెప్తోంది. సో టీడీపీ కూటమి ఇక్కడ విజయం సాధించబోతోంది. ఇక్కడ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాల్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. బట్ ఇక్కడ ఆయన గెలిచే అవకాశం లేదు అనేది రేస్ సంస్థ చెప్తోంది. ఇక కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నిడదవోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారు. గోపాలపురం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. మొత్తంగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి వైసీపీ, రాజానగరం కీన్ కంటెస్ట్, రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ కూటమి, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం వైసీపీ.